TS4 న్యూస్ కి స్వాగతం. నేను సంధ్య. ముందుగా ముఖ్యాంశాలు. జార్ఖండ్ ను దోచుకున్న స్వయం సర్కార్ పీఎం మోదీ. అమ్మాపూర్లో కురుమూర్తి స్వామిని దర్శించుకున్న సీఎం రేవంత్. వైఎస్ షర్మిల అడిగితే భద్రత కల్పిస్తాం పవన్ కళ్యాణ్. ₹500 బోనస్ ఒకరికి ఇచ్చినట్లు చూపిస్తే మేమందరం రాజీనామా చేస్తాం కేటీఆర్. హేమంత్ సోరెన్ సారథ్యంలో సర్కార్ జార్ఖండ్ రాష్ట్రాన్ని భారీగా దోచుకుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వస్తే అవినీతిపరులను గుర్తించి చట్ట ప్రకారం కఠినంగా శిక్షిస్తామని ఆయన పేర్కొన్నారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం బొకారోలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. सिंदरी का खाद कारखाना भी तो पहले की सरकारों की कुनीति की वजह से बंद हो गया था. हमने सिंदरी खाद कारखाने को शुरू करवाया. इससे झारखंड के हजारों युवाओं को रोजगार मिला है. जब झारखंड में भाजपा सरकार बनेगी तो वो सरकार में भी ज्यादा से ज्यादा युवाओं को पक्की नौकरी देगी. साथियों, आपका कोई जानकार परिचित व्यक्ति మహబూబ్ నగర్ జిల్లా అమ్మాపూర్లోని కురుమూర్తి స్వామి వారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. ఆయన వెంట మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనరసింహతో సహా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఉన్నారు. కురుమూర్తి క్షేత్రంలో 110 కోట్లతో ఘాట్ రోడ్డుకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆలయ పరిసరాల అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. అనంతరం కురుమూర్తి స్వామిని దర్శించుకున్నారు. ఆలయ పండితులు ముఖ్యమంత్రి మంత్రులకు వేద ఆశీర్వచనం ఇచ్చి తీర్థప్రసాదాలు అందించారు. అభివృద్ధి కార్యక్రమాలను దేవాదాయ శాఖతో సమన్వయం చేసుకొని నివేదికను ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరవేస్తే తప్పకుండా నిధులను మంజూరు చేసే బాధ్యతను మీ ఆశీర్వాదంతో, స్వామివారి ఆశీర్వాదంతో తప్పకుండా కార్యక్రమాలను చేపడతా అని చెప్పి ఈ సందర్భంగా భక్తులందరికీ తెలియజేస్తున్నా. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో అయినా, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో అయినా వలసలకు మారుపేరు పాలమూరు జిల్లా. తట్ట పని, పార పని, మట్టి పని ఎక్కడికి పోయినా పాలమూరు బిడ్డల చెమటతోనే ఈ దేశంలో ప్రాజెక్టులన్నిటినీ నిర్మించారు. అలాంటి వలసలు వెళ్ళే పాలమూరు జిల్లా కిలోమీటర్ల కొద్దీ కృష్ణానది ప్రవహిస్తున్నా, కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతున్నా మన ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి కారణం ఆనాటి పాలకుల నిర్లక్ష్యం. 2009లో కె చంద్రశేఖరరావు గారు కరీంనగర్ నుంచి పాలమూరు జిల్లాకు వలస వస్తే తెలంగాణ రాష్ట్రంలో మన జిల్లా బాగుపడుతుంది, అభివృద్ధికి నిధులు వస్తాయని భావించి ఆనాడు వారిని ఆశీర్వదించి హక్కున చేర్చుకొని పాలమూరులో ఊరు లేకపోయినా, పార్లమెంటులో పాలమూరు గురించి నోరు తెరవకపోయినా మీరందరూ ఆశీర్వదించి పార్లమెంటుకు పంపించారు. 2009లో మనం ఆశీర్వదించి పార్లమెంటుకు పంపిస్తేనే తెలంగాణ రాష్ట్ర సాధనలో వారి భాగస్వామ్యము పార్లమెంటులో ఉన్నది. మహిళల భద్రత విషయంలో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. వైఎస్ షర్మిల అడిగితేనే భద్రత కల్పిస్తామని స్పష్టం చేశారు. తమది మంచి ప్రభుత్వమని, మెతక ప్రభుత్వం కాదని పవన్ వెల్లడించారు. ఐఏఎస్ అధికారులకు వార్నింగ్ ఇస్తే సుమోటోగా కేసులు పెడతామని హెచ్చరించారు. అధికారులపై చిన్న ఘాటు పడినా చూస్తూ ఊరుకోమన్నారు. 20 ఏళ్లు అధికారంలో ఉంటామంటూ అధికారులకు ఇష్టం వచ్చినట్లు ఉపయోగించుకున్నారని వైకాపా నేతలపై పవన్ మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీద పడకండి,
ఎఫ్ఐఆర్ సరిగ్గా రిజిస్టర్ చేయలేదు. మేము ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా దాన్ని సరిగ్గా అప్పుడు పోలీస్ శాఖ కూడా స్పందించలేదు. అదొకటి. అంటే ఇది మాకు వారసత్వంగా సమస్యలు వచ్చినాయి, మాకు ఊహించని సమస్యలు వచ్చినాయి. మీరు చూస్తూ ఉన్నారు లా అండ్ ఆర్డర్ ఇష్యూస్. అలాగే మొన్న మధ్యన సరస్వతి పవర్ ప్లాంట్ కూడా మన పల్నాడు జిల్లాకి వెళ్తే కూర్చోబెట్టి దాదాపు 24 ఎకరాలు అక్కడ అసైన్ ల్యాండ్స్ తీసేసుకున్నారు. ఇంకొక చుక్కు భూములు దాదాపు ఇంకొక 30-40 ఎకరాలు, దాదాపు 76 ఎకరాలు చుక్కు భూములను ఈ అసైన్ ల్యాండ్స్లో ఉండిపోయినాయి. అలాగే అక్కడ ఏదైనా సరే వాగులు వంకల్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. అక్కడ అది అటవీ శాఖ దాన్ని ఎలా సంరక్షించాలనేది కూడా అటవీ శాఖలో అధికారులతోటి దాన్ని మాట్లాడాం. ఎందుకంటే ఎంత పవర్ ప్లాంట్ అయినా సరే ఏదైనా సరే కొంత గ్రీన్ జోన్ ఉండాలి. గ్రీన్ జోన్లో ఏది కాలుష్యానికి గురవ్వకూడదు. అలాగే వాటికి ఇందాక మీరు అడుగుతున్న ప్రశ్నకి వాటికి ఇంకా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి పర్మిషన్స్ లేవు. ఇంకా ది కెనాట్ ఆపరేట్ యాజ్ ఆన్. ముందు వాళ్ళ అన్ని తప్పులన్నీ పరిశీలించి వాటిని వీళ్ళు థింక్ అబౌట్ ఇట్ ఫ్యూచర్ వీళ్ళు వచ్చారు. ప్రధానమైన అంశం అంటే మహిళల మీద ఎక్కువ జరుగుతున్న దాడులు, దాన్ని అరికట్టడానికి అంటే స్కూల్ ఏజ్ నుంచే సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం అంటే బాలికలకి ఏమన్నా ఒకటి మీరు సెల్ఫ్ ప్రొటెక్షన్ ఇప్పుడు మనకి మీరే ఉన్నారు ఇక్కడ, ఈవిడ నలిగిపోతున్నారు ఇందాక నుంచి. ఫస్ట్ కాన్షియస్నెస్ మీరే ఉన్నారు. మీ సాటి మహిళా విలేకరు నలిగిపోతూ ఉంది. వీఆర్ నాట్ థింకింగ్ మీరు న్యూస్ బయట తీసుకోవాలనుకుంటున్నారు తప్ప ఇబ్బంది పడకుండా ఆవిడని రక్షించే ఫస్ట్ కాన్షియస్నెస్ మన స్పృహ మనకు ఉండాలి. మనకి అలాగే మన కళ్ళ ముందు పోలీసులు వచ్చి మనకి ఫోన్లు చేసి వచ్చి రియాక్ట్ అయ్యే లోపు అందరూ సెల్ ఫోన్లు తీసుకొని ఈ అమ్మాయిని ఏడిపిస్తున్నాడు లేదంటే ఇలాంటి జరుగుతుంది అని మన వీడియోలు తీస్తున్నారు. కానీ వెళ్ళి అసలు ముందు ఆపాలి అన్న స్పృహ సమాజంలో కూడా రావాలి. అది వచ్చిన రోజున ఇబ్బంది ఉండదు. కేవలం ఆడపిల్లల్ని అంటే ఎవరి మానాన్ని మీరు రక్షించుకుంటే మనందరం ఏం చేస్తున్నాం? నాకు సంబంధించినంత వరకు నా కళ్ళ ముందు చాలాసార్లు నేను పనిచేసే షూటింగ్స్లో ఇట్లా ఉదాహరణ మీరే ఇప్పుడు చూసారా నలుగుతూ ఉంది. అదే కాదు ఇబ్బంది పడిపోతాను. నేనేం చేశాను బేసిక్స్ ప్రాబ్లం మీకు కొంచెం లోపలికి రండి అని చెప్పాను. ఇది బేసిక్ కనీసం ఇది అందరూ అలవరుచుకోవాల్సిన గుణం ఇది. అలాగే కళ్ళ ముందు ఆడపిల్లలను ఏడిపిస్తూ ఉంటారు. చాలామంది చోద్యం చూస్తూ నిలబడుతుంటారు. పోలీసు వరకు రాకుండా, ఎందుకంటే మామూలుగా ఎందుకు జనం స్పందించరు? బయటకు వస్తే మనకి పోలీస్ శాఖ మనకి అండగా ఉండదేమని భయంతో ఉంటుంది. నేను మీకు ఈరోజు పత్రికా ముఖం అందరికీ మీడియా సమావేశం సందర్భంగా నేను ప్రజలందరికీ కూడా చెప్తున్నాను కదా, మీరు ఇలాంటి సంఘటన మీ కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు నిలువరించాల్సిన ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ప్రజలు. ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ప్రజలు ముందుకు రాగలిగితే ఆటోమేటిక్గా మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు? అలాంటి పరిస్థితులు ఉంటే పోలీస్ శాఖ కూడా చాలా ప్రత్యేకించి హోంమంత్రి గారు చెప్పాను, డీజీపీ గారు చెప్పాం. అన్లైక్ ప్రీవియస్ గవర్నమెంట్స్ మనం బలంగా కూర్చోబెట్టి ఎవరైనా క్రైమ్ రిపోర్ట్ చేస్తే వాళ్ళని క్రిమినల్గా ట్రీట్ చేయకండి. అది ఒకటి. నిన్న ఒక 2 లక్షల చొప్పున పాపం ఇద్దరు మొన్న సెప్టెంబర్ 23న ఇద్దరు పిల్లలు చనిపోయారు. 19 ఏళ్ల యువకులు రోడ్డు మీద వెళ్తా ఉంటే మన తుని దగ్గర బైక్లో మధ్యలో ముందు వెనక నుంచి కారు గుద్దింది. ముందు లారీ ఉంది, పడిపోయి చక్రాల మధ్యలో పడి నలిగి చనిపోయారు. వాళ్ళు కేసు ఫైల్ చేద్దామని వెళ్తే అదే స్థానికంగా అధికారుల దగ్గరికి వెళ్తే ఎవరో ఒక అధికారి సరిగ్గా సమాధానం చెప్పలా. అదే రోజు వెళ్తే వెంటనే దానికి నా దృష్టికి వచ్చింది. సినీ నటుడు వరుణ్ తేజ్ విజయనగరంలో సందడి చేశారు. ఆయన నటించిన మట్కా సినిమా పోస్టర్ను ఆతిథ్య థియేటర్లో విడుదల చేశారు. పోస్టర్ ఆవిష్కరణ అనంతరం వరుణ్ తేజ్ మాట్లాడారు. గద్దలకొండ గణేష్ తర్వాత ఫుల్ మాస్ సినిమా మట్కాతో వస్తున్నా తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందని ఆయన చెప్పారు. వరుణ్ రాకతో అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్ వద్దకు చేరుకుని సందడి చేశారు. ప్రమోషన్స్ పరంగా ఇలా వచ్చి అభిమానుల్ని, సినిమా అభిమానులు అందరినీ ఇలా కలవడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఇక్కడ వచ్చినందుకు మీ మీడియా వాళ్ళందరికీ కూడా పెద్ద థ్యాంక్స్. అంటే ఏ సినిమా అయినా జనాల వరకు వెళ్ళాలంటే మీ వల్ల కుదురుతుంది. అండ్ మీరు ఇలా వచ్చి మా సినిమాని జనాల దగ్గర తీసుకున్నందుకు ముఖ్యంగా మీ అందరికీ ప్రింట్ ప్రెస్ అంటూ కూడా పేరు మీద పెద్ద థ్యాంక్స్. ఇంకా చాలా రోజుల తర్వాత లాస్ట్ గద్దలకొండ గణేష్ సినిమా తర్వాత ఫస్ట్ టైం మళ్ళీ నేను ఒక 3-4 ఏళ్ళ తర్వాత ఒక మాస్ ఫిలింతో మేము జనాల ముందుకు వస్తున్నాను. అండ్ ఈ సినిమా
మీ అందరికి తీసుకొచ్చి మీ అందరిని అలరిస్తుందని చాలా మనసారా కోరుకుంటున్నాను. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం మేము, మా టీం అందరం. ఆ ధోరణిలో ఇలా ముందుకు వచ్చి ఇలా మా ట్రైలర్ని థియేటర్లో ప్లే చేసి జనాలు రియాక్షన్స్ అన్ని చూసి కళ్ళారా దగ్గర నుంచి చూద్దామని ఉద్దేశంతో రావడం జరిగింది. అండ్ వెరీ హ్యాపీ. ఎక్కడికి వెళ్ళినా కూడా మా మెగా అభిమానులు సపోర్ట్ మా ప్రతి సినిమాకి ఉంటుంది. అండ్ మళ్ళీ ఇక్కడ అందరూ వచ్చిన ఫ్యాన్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ పెద్ద థ్యాంక్స్. మా సినిమా బట్కా సినిమా ఈ 14వ తేదీన థియేటర్లకు వస్తుంది. అండ్ తెలుగు ప్రేక్షకులు ప్రతి ఒక్కరు ఎక్కడున్నా కూడా ఇప్పుడు అభిమానిస్తూ ఉన్నారు. అండ్ అలాగే మా మట్కాను కూడా అభిమానించి మా మట్కా కూడా మీకు నచ్చి మట్కాను కూడా పెద్ద సక్సెస్ చేయాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ డిక్లరేషన్ పేరుతో బలహీన వర్గాలను వెన్నుపోటు పొడిచింది. బీసీ సబ్ ప్లాన్ 42% రిజర్వేషన్లు 1,00,000 కోట్లు అని మోసం చేశారు. బీసీలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. కేటీఆర్ కాంగ్రెస్ వాళ్ళను వదిలిపెట్టాం, పొంగులేటికి బాంబుల శాఖ మంత్రి పదవి ఇవ్వాలి, ఏమైనా అంటే బాంబులు అని అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం పీకిందని విజయోత్సవాలు చేస్తున్నారన్నారు కేటీఆర్. బీసీలకు సబ్ ప్లాన్ ఇస్తా అని చెప్పినావు, సంవత్సరం పూర్తయింది, ఒక్క అడుగు ముంగట పడ్డదాన్ని నేను అడుగుతున్నా. 1,00,000 కోట్లు అన్నావు, ఒక్క అడుగు ముందట పడ్డదాన్ని నేను అడుగుతున్నా. 42% రిజర్వేషన్ చెప్పినావు, ఇంతవరకు ఒక్క అడుగు కూడా ముందట పడలేదు. కులగణనను తప్పకుండా మేము స్వాగతిస్తున్నాం, కానీ కులగణన మీద ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి. ప్రజలు డౌట్ పడుతున్నారు. ఎందుకంటే మీ ఆదాయం ఎంత అని అడిగి అటెనక పథకాల్లో కోతలు పెడతారేమో, కార్డులు కట్ చేస్తారేమో, ఆయనతో అటు ఇటు పోయి మొదటికే మోసం వస్తుందేమో, ముందే వీళ్ళు దొంగలు వీళ్ళంతా అని చెప్పి ప్రజలు భయపడతా ఉన్నారు. అందుకే కులగణన కోసం కావాలంటే ఆ సమాచారాన్ని సంక్షిప్తం చేయండి. 75 ప్రశ్నలు కాకుండా, రాజకీయ నేపథ్యము, ఆర్థికపరమైన క్వశ్చన్లు కాకుండా వాళ్ళ కులాలు ఉపకులాలు సంఖ్య లెక్క తేల్చి 42% రిజర్వేషన్ అమలు చేసే దిశగా ప్రయత్నం చేయండి. మిమ్మల్ని వదిలిపెట్టం. బీసీ డిక్లరేషన్ను తప్పకుండా బలహీన వర్గాల సోదరులనే చైతన్యవంతులను చేస్తాం, మీ మోసాలను వారికి చెప్తాం. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ రేవంత్ రెడ్డి మహారాష్ట్రకు వెళ్లి అబద్ధాలాడుతున్నారని, వరి పంటకు బోనస్ 500 ఇస్తున్నా అన్నాడు. ఎక్కడిస్తున్నాడు? రైతులకు ఇచ్చిన హామీలు సంపూర్ణంగా ఒకటి కూడా అమలు చేయలేదు. మహారాష్ట్రకు వెళ్లి రేవంత్ రెడ్డి హామీలు చేశామని అబద్ధాలు అంటున్నారు హరీష్ రావు. ముఖ్యమంత్రి గారు కూడా వెళ్ళి మేము 500 బోనస్ వడ్లకి ఇస్తున్నా అని చెప్పిండు. ఇవాళ నా ప్రెస్ కాన్ఫరెన్స్ తెలంగాణ రైతులు చూస్తున్నారు, తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో వరి పంటకు 500 బోనస్ ఉంది. మహారాష్ట్ర పోయి ముఖ్యమంత్రి కూడా నేను వరి పంటకు 500 బోనస్ ఇస్తున్నా అన్నాడు. తెలంగాణలో నేను అడుగుతా ఉన్న ఎక్కడన్నా వరి పంటకు బోనస్ వస్తుందా? సన్న రకాలకని చెప్పలే ముఖ్యమంత్రి. ఇందులో కూడా మేనిఫెస్టోలో సన్న రకాలని చెప్పలే, పంటకు బోనస్ అన్నారు. ముఖ్యమంత్రి కూడా వరికి బోనస్ అన్నాడు. అది కూడా ఒక్కసారి మీరు వినండి. पैडी प्रोक्यूरमेंट तेलंगाना सरकार ने दे रहा है 500 रुपीज बोनस, एमएसपी प्लस 500 रुपीज. पैडी प्रोक्यूरमेंट तेलंगाना सरकार ने दे रहा है 500 रुपीज बोनस, एमएसपी प्लस 500 रुपीज. తెలంగాణ సర్కార్నే దే రహా హై 500 రూపీస్ బోనస్ అంటాడు ముఖ్యమంత్రి గారు. మరి ఆడొచ్చింది బోనస్? నిజంగా ఎవరికన్నా బోనస్ వచ్చిందా ఈ తెలంగాణలో? ఈరోజు ఆలోచిస్తే ఎక్కడ కూడా బోనస్ వచ్చినటువంటి పరిస్థితి లేదు. అంటే రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదు. రైతు భరోసా బోగస్, వడ్లకు బోనస్ బోగస్, వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు బోగస్. మరి ఇది ఎందుకు చెప్పపోతే మహారాష్ట్రలోను? నేను సంతకం పెట్టి బాండ్ పేపర్ మీద. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ప్రభుత్వం తిరిగి గెలిస్తే పగ్గాలు చేపట్టే ముఖ్యమంత్రి ఎవరు? దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం నాడు ఇక్కడ ఎన్నికల మేనిఫెస్టో విడుదల అనంతరం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ముఖ్యమంత్రి ప్రభుత్వం పూర్తి మెజార్టీతో తిరిగి అధికారంలోకి వస్తుందని, ఎన్నికల అనంతరం భాగస్వామ్య పార్టీల సమావేశమై తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే దానిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. रेलवे को स्वीकृति दी, 55 लाख किसानों को हमने उत्तर महाराष्ट्र में 12,000 रुपया हर साल देने का निर्णय किया और फिर से यूपी की सरकार बना दो, 12,000 का 15,000 रुपया किसानों को मिलना शुरू हो जाएगा. 1150 करोड़ से జార్ఖండ్ను దోచుకున్న సోరెన్ సర్కార్, పీఎం మోదీ. అమ్మాపూర్లో కురుమూర్తి స్వామిని దర్శించుకున్న సీఎం రేవంత్.
వైఎస్ షర్మిల అడిగితే భద్రత కల్పిస్తాం పవన్ కళ్యాణ్. ₹500 బోనస్ ఒకరికి ఇచ్చినట్లు చూపిస్తే మేమందరం రాజీనామా చేస్తాం కేటీఆర్. ఇది ఇవాళ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి TS4 తెలుగు ఛానల్.